డ్రగ్స్ మత్తులో ఆ హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించాడు, 3వ ఫ్లోర్ నుంచి దూకి ఏదేదో స్టంట్స్ చేశాడు. ఎవరు అంటే మన దసరా విలన్ అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు అట్లా చేశాడు? అయితే దసరా సినిమాతోని విలన్గా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడంటే తర్వాత అన్ని సినిమాల ఛాన్సులు కూడా ఒకటి తర్వాత ఒకటి అందరూ కూడా ఆయన్ని మా సినిమాలో చేయనే విధంగా అందరూ కూడా క్యూ కట్టారనమాట. సో అంత మంచి పేరు సంపాదించుకున్న షెయిన్ టామ్ ఇప్పుడు మాత్రం ఒక కేసులో ఇరుక్కున్నాడు. అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా ఉండి లేకపోతే ఇప్పటికీ కూడా లైంగిక వేధింపులు కానీ ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో హేమా కమిటీ అని వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలు కావచ్చు, మహిళా యాక్టర్లు అందరూ కూడా అటు మాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా కూడా చాలామంది మహిళా యాక్టర్లు బయటకు వచ్చి మాకు ఈ విధంగా జరిగింది, మాకు లైంగికంగా కొంతమంది హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అందరూ కూడా మమ్మల్ని వేధింపులకు గురి చేశారని చాలామంది ధైర్యంగానే వచ్చి చెప్పారు. అయితే హేమా కమిటీ వచ్చిన తర్వాత కొంతమేరకు ఏమైనా దీనికి అడ్డుకట్ట పడుతుందా అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 50% వరకు అది ఆగిపోయింది. కాకపోతే ఇంకా స్టిల్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో రీసెంట్గా ఇక్కడ దసరా సినిమాలో విలన్గా నటించి మంచి పేరు సంపాదించుకొని ఇటు టాలీవుడ్లో అటు మాలీవుడ్లో కూడా ఇప్పటికీ మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు షెయిన్ టామ్. అయితే ఈయన మీద విన్సీ సోనియన్ ఒక నటి, మలయాళ నటి, తను కూడా బయటకు వచ్చి రీసెంట్గా తను డ్రగ్స్ మత్తులో నాతోని అసభ్యకరంగా ప్రవర్తించాడు, మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్యారవాన్కి వెళ్ళినప్పుడు ఆ బయటి వరకు వచ్చి కూడా మాతో పాటు ఆయన అసభ్యకరంగా మాట్లాడడం కానీ ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశాడన్న విధంగా తను కమిటీకి మళ్ళీ కూడా అంటే తన మీద కేసు పెట్టింది. అంటే తనకు ఆల్రెడీ ఏదో కొంచెం మెంటల్ గా స్టేబిలిటీ లేదు, కానీ మరి ఎట్లా యాక్టర్ అయ్యడం అని చెప్పి అంటే ఆయన సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ పరంగా తనకు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని నటిస్తాడంట. సో మరి ఆ విధంగా ఆయన ఆ విధంగా అంటే డ్రగ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా లేకపోతే తన మెంటాలిటీ అదే విధంగా ఉందని చాలా మందికి అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఆ దసరా సినిమా తర్వాత మంచి పేరు అయితే వచ్చింది. సో ఇప్పుడు విన్సీ సోనియా అని ఈ నటి ఏం చేసిందంటే ఇప్పుడు ఓన్లీ డ్రగ్స్ విషయంలో తనని అసభ్యకరంగా మాట్లాడాడు, ప్రవర్తించాడనే విషయమే కాకుండా రీసెంట్గా ఇంకొక విషయం కూడా ఇక్కడ ఈయన గురించి బయటకు వచ్చింది. ఎట్లా అంటే తను డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు తను ఒక బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాడు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నాడని పోలీసులకు తెలిసిన తర్వాత పోలీసులు ఇమ్మీడియట్గా రైడ్ చేశారు. సో రైడ్ చేసిన తర్వాత తను ఏం చేశాడు, ఇమ్మీడియట్గా 3rd ఫ్లోర్ నుంచి విండో నుంచి 2nd ఫ్లోర్లోకి దూకి అక్కడ నుంచి మెట్ల నుంచి పారిపోయాడంట. సో ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఎవరైతే రైడ్ చేశారో ఆ పోలీసులే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని విషయాలు బయటకు చెప్పారు. సో మరి తనని ఇప్పుడు పట్టుకుంటారా, మరి తనకు ఎలాంటి శిక్ష వేస్తారు, మరి ఇలాంటి ఒక మంచి పేరున్న వ్యక్తి ఇప్పుడిప్పుడే మంచిగా పుంజుకుంటున్నాడు, మంచి మంచి సినిమాలు వస్తున్న క్రమంలో ఈ విధంగా డ్రగ్స్ కేసులో అదే విధంగా పోలీసుల నుంచి కూడా తప్పించుకోవడం కానీ, సో ఇప్పుడు ఒక అమ్మాయిని తను అసభ్యకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా ఆయన మాట్లాడిన తర్వాత 3rd ఫ్లోర్ నుంచి దూకి మరీ పారిపోయాడు పోలీసుల నుంచి కూడా తప్పించుకోవడానికి అనే విధంగా చాలామంది అయితే ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఈయన దొరికిన తర్వాత ఎలాంటి శిక్ష వేస్తారు ఏంటి అని.